Hello, good evening all. This is Bindu Kala, Trainee Deputy Server. I am going to discuss an important topic, QGIS software. What is actually QGIS? QGIS means Quantized Geographic Information System. In this, actually, we are going to create a land parcel map using QGIS software. Creation of land parcel map by using DXF files. In this, the important steps are import DXF files, merge files, explore layer and topology check, delete duplicates, polygonize, labeling. In labeling, we are going to create LPM numbers and areas. Areas can be created in square meters, acres, anything is possible, etc. Split vector layers and adding to QGIS and export to GeoJSON. Now we have to create a new folder. Now we are going to create a new folder. I am creating a new folder on desktop, that is STA, DXF, save. In this subfolder, we are going to take DXF files. What is actually DXF? DXF means drawing interchange format or drawing exchange format. I'm going to select that 5 DXF files, select all, copy, ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం STA ఫైల్లో. మన QGIS సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాం. యాక్చువల్లీ QGISలో మనం లేయర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందులో ఏంటంటే వెక్టర్, రేస్టార్ డేటా కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వెక్టార్లోకి వచ్చేటప్పటికి పాయింట్ కానీ, లైన్ కానీ, పాలిగాన్ కానీ మనం యూజ్ చేసుకుంటాం. అవి ఏ డేటా అయినా అవ్వచ్చు, CSV అవ్వచ్చు, DXF అవ్వచ్చు, అలా. అదే రేస్టార్ డేటాకి వచ్చేసరికి ఏంటంటే మనకి డ్రోన్ ఇమేజెస్ అంటే ఏంటది, డిజిటైజ్డ్ ఇమేజెస్. అవి ఏంటంటే మనకి పిక్సెల్ వాల్యూస్లో కూడా తీసుకుంటాం. ఇప్పుడు మనం ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు గో టు ప్రాజెక్ట్, ఓపెన్ న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అయిన తర్వాత మనం వెక్టార్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం కదా, వెక్టార్ డేటాలో లేయర్స్ క్రియేట్ చేసుకోవాలి. లేయర్స్లో యాడ్ లేయర్కి వెళ్ళి యాడ్ వెక్టార్ లేయర్కి వెళ్ళాలి. యాడ్ వెక్టార్ లేయర్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డేటా సోర్స్ మేనేజర్ అని అపియర్ అయ్యింది. సో ఇక్కడ వెక్టార్ డేటాబేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన డిఎక్స్ఎఫ్ డేటానే. ఈ డిఎక్స్ఎఫ్కి వెళ్ళేటప్పుడు మన ఇక్కడ ఒక 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ దగ్గరికి వెళ్ళి బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేసి మనం ఎక్కడైతే సేవ్ చేసామో ఆ డెస్క్టాప్ పైకి వెళ్ళి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. అందులో మనం ఉంచిన 5 డిఎక్స్ఎఫ్ ఫైల్స్ ఉంటాయి. కంట్రోల్ A చేసి ఓపెన్ చేయండి. అవన్నీ కూడా యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వాలంటే మనం ఇక్కడ యాడ్ చేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనకి పాలిగన్స్ అన్ని సర్వే నెంబర్స్ పాలిగన్స్ అన్ని అపియర్ అయ్యాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది అంటే మనం రిఫరెన్స్ సిస్టమ్ అనేది దీనికి అసైన్ చేయాలి. అంటే మన కోఆర్డినేట్ సిస్టమ్. ఈ క్వశ్చన్ మార్క్ పోవాలనుకోండి, ఇప్పుడు ఫస్ట్ న్యూ సర్వే నెంబర్ ఉంది. ఈ న్యూ సర్వే నెంబర్ పైన రైట్ క్లిక్ ఇస్తాం. రైట్ క్లిక్ ఇచ్చాక లేయర్ CRS అని ఉంటుంది. ఈ లేయర్ CRSకి వెళ్ళి సెట్ లేయర్ CRSకి వెళ్ళాలి. ఓకేనా? సెట్ లేయర్ CRSకి వెళ్ళి అప్పుడు మనకి ఫిల్టర్ అని ఉంటుంది. ఫిల్టర్కి వెళ్ళిన తర్వాత 44N అని టైప్ చేయండి. ఈ 44N టైప్ చేశాక అదే 44Nతో డిఫరెంట్ కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టంలో మనం సెలెక్ట్ చేసుకోబోయేది WGS 84, UTM జోన్ 44. ఇది సెలెక్ట్ చేయండి. మనం ఎందుకు 44 తీసుకుంటున్నాం? మన 44 ఆంధ్రప్రదేశ్ జోన్ మొత్తం 44 జోన్లోనే ఇలా రిప్రజెంట్ అవుతుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో 44 జోన్ కాకుండా 43 to 45 జోన్స్ కూడా ఉన్నాయి. 43 అనేది ఏంటంటే అనంతపూర్, 45 అనేది ఏంటంటే శ్రీకాకుళం వాళ్ళు యూజ్ చేస్తారు. మనం మాత్రం 44 జోనే మోస్ట్లీ యూజ్ చేస్తాం. ఇప్పుడు 44 సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. దానికి రిఫరెన్స్ సిస్టమ్ అనేది అసైన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అలానే నెక్స్ట్ న్యూ సర్వే నెంబర్కి వెళ్ళి
లేయర్ సిఆర్ఎస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇందాక చేసినట్టు సెట్ లేయర్ సిఆర్ఎస్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ మనం ఒకసారి అసైన్ చేసాం కాబట్టి సెట్ టు ఈపీఎస్జి 32644 ఇది సెలెక్ట్ చేసుకోండి. దీనికి అసైన్ అవుతుంది కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ మిగతా లేయర్స్ కూడా అలానే అసైన్ చేసుకోండి. ఇవి అసైన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మర్జ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేట్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మర్జ్ చేయాలంటే మనకి ప్రాసెసింగ్ టూల్ బార్కి వెళ్ళాలి. ప్రాసెసింగ్ టూల్ బార్కి వెళ్ళి టూల్ బార్ క్లిక్ చేయండి. టూల్ బార్ అనేది అపియర్ అవుతుంది. ఫస్ట్ జూమ్ టు లేయర్కి వెళ్ళండి. ఇవన్నీ అపియర్ అవుతాయి. ఈ పామ్తో కొంచెం ఇలా మూవ్ చేసుకోండి మిడిల్లో ఉండేటట్టు. క్రాసింగ్ టూల్ బార్కి వెళ్ళి టూల్ బాక్స్ ఓపెన్ చేయండి. టూల్ బాక్స్లో మీరు మర్జ్ వెక్టార్ లేయర్స్ అనేది టైప్ చేయండి. అది వస్తుంది. మనం మర్జ్ వెక్టార్ లేయర్స్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే వెక్టార్ జనరల్ కింద ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ లేయర్ అంటే మీరు ఇప్పుడు అంటే ఎక్కడ సేవ్ చేస్తున్నారు ఇన్పుట్ లేయర్ అంటే ఇన్పుట్ లేయర్ మనం 5 సర్వే నెంబర్స్ తీసుకున్నాం కదా. ఈ 5 సర్వే నెంబర్స్ కూడా మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి. అంటే మనం సపరేట్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సపరేట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇవి అన్టిక్ చేసి సెలెక్ట్ ఆల్ చేయొచ్చు. సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత కంపల్సరీ ఓకే అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన సిఆర్ఎస్ కూడా ఆప్షనల్. ఆల్రెడీ మనం సిఆర్ఎస్ అన్ని సర్వే నెంబర్స్కి అసైన్ చేసాం. ఇప్పుడు సిఆర్ఎస్ ఇక్కడ డ్రాప్ డౌన్కి వెళ్ళి మన సిఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చుకుంటాం. మర్జ్ ఇప్పుడు ఈ 5 సర్వే నెంబర్స్ మర్జ్ చేసిన ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి? ఇప్పుడు మళ్ళీ బ్రౌజ్కి వెళ్ళండి. బ్రౌజ్కి వెళ్ళి సేవ్ టు ఫైల్కి వెళ్ళండి. ఈ ఫైల్ మనం ఎక్కడ సేవ్ చేయాలి అంటే మనం ఆల్రెడీ డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫోల్డర్కి వెళ్ళి ఆ ఫోల్డర్లోని మర్జ్ అనే నేమ్తో సేవ్ చేయండి. ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. రన్ చేసి క్లోజ్ చేయాలి. ఆటోమేటిక్గా ఈ లేయర్ అనేది మనకి ఇక్కడ లేయర్స్లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాసెసింగ్ టూల్ బార్ ఇక్కడ అవైలబిలిటీలో లేదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్లగ్గిన్స్కి వెళ్ళాలి. మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్ చూడండి. అప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అని ఉంది. ఒకవేళ ఇది టిక్ చేసి లేదు అనుకోండి, టిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. దెన్ క్లోజ్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. క్లోజ్. నెక్స్ట్ మర్జ్ చేసిన ఫైల్ ఉంది. మర్జ్ చేసిన ఫైల్ని మనం ఎక్స్ప్లోర్ లైన్స్ చేయాలి. ఎక్స్ప్లోర్ లైన్స్ చేయాలి అంటే మళ్ళీ ప్రాసెసింగ్ టూల్ బార్కి వెళ్ళి టూల్ బాక్స్ ఓపెన్ చేయండి. ఎక్స్ప్లోర్ లైన్ అని సెర్చ్ చేయండి. ఎక్స్ప్లోర్ లైన్స్ అనేవి వస్తాయి మనకి. ఎక్స్ప్లోర్ లైన్స్ డిఫరెంట్గా రావచ్చు, కానీ మన వెక్టార్ జామెట్రీ కింద ఉన్న ఎక్స్ప్లోర్ లైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఎక్స్ప్లోర్ లైన్స్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మర్జ్ అనేది తీసేసుకుంటుంది. రీసెంట్గా మనం మర్జ్ చేసాం కాబట్టి. లేదు మనకి మర్జ్ అనేది తీసుకోలేదు అనుకోండి ఇన్పుట్ లేయర్, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్రౌజ్కి వెళ్ళాలి. బ్రౌజ్కి వెళ్ళి సెలెక్ట్ ఫైల్కి వెళ్ళి మన డెస్క్టాప్ ఫోల్డర్ ఉంటుంది STADXF. ఇప్పుడు మర్జ్ చేసిన దాంట్లోని మనకి ఇప్పుడు ఒక 4 ఫైల్స్ వచ్చాయి మర్జ్ అని. ఇప్పుడు మనకి అందులో మనం ఇన్పుట్ ఇవ్వాల్సింది మాత్రం ఆటోకాడ్ షేప్ సోర్స్ మాత్రమే. ఇవి DBF PRJ ఇవన్నీ మాత్రం జస్ట్ సపోర్టింగ్ ఫైల్స్. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మాత్రం ఆటోకాడ్ షేప్ సోర్స్. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎక్స్ప్లోడెడ్ ఫైల్ మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి? ఆ ఎక్స్ప్లోడెడ్ ఫైల్కి వెళ్ళేటప్పుడు బ్రౌజ్కి వెళ్ళి సేవ్ టు ఫైల్ చేయండి. సేవ్ టు ఫైల్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మన ఫోల్డర్ ఆటోమేటిక్గా వచ్చింది. లేదంటే మనం డెస్క్టాప్కి వెళ్ళి మన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని అందులో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మర్జ్ అయిపోయిన తర్వాత ఇది నేను ఎక్స్ప్లోడ్ అని ఇస్తున్నాను. ఎక్స్ప్లోడ్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను.
సేవ్ చేసి రన్ అండ్ క్లోజ్. ఎక్స్ప్లోడెడ్ కూడా మనకి లేయర్స్లో డిస్ప్లే అయింది. ఇటువైపు లేయర్స్లో చెక్ చేయండి. లేయర్స్లో డిస్ప్లే అయింది. లేయర్స్లో డిస్ప్లే అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా, అంటే ఏమైనా ఎర్రర్స్ ఉండి డబల్ లైన్స్ అలా డూప్లికేట్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సేమ్ ప్రాసెసింగ్ టూల్ బాక్స్కి వెళ్ళండి. ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ఇందులో మనం డిలేట్ అనేది సెర్చ్ చేయండి. డిలేట్ డూప్లికేట్ జామెట్రీస్. డూప్లికేట్ జామెట్రీస్ ఇది వెక్టార్ జనరల్ కింద ఉన్న డిలేట్ డూప్లికేట్ జామెట్రీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. దీనిపైన డబల్ క్లిక్ ఇవ్వండి. మన ఎక్స్ప్లోర్ లైన్ డైరెక్ట్గా ఇది తీసేసుకుంది. లేకపోతే మనం బ్రౌజ్ చేసుకొని మన డెస్క్టాప్ పైన ఉన్న ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏవైనా డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసి ఈ ఫైల్ని మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ చేసుకొని సేవ్ టు ఫైల్కి వెళ్ళాలి. సేవ్ టు ఫైల్కి వెళ్ళి డిలేట్, ఇక్కడికి వచ్చేసరికి స్పేస్ అలాంటివి ఏమీ ఇవ్వకూడదు, ఎందుకంటే అది ఒక క్యారెక్టర్ కింద తీసేసుకుంటుంది. డిలేట్ డూప్లికేట్ అనేది ఇవ్వండి. డిలేట్ డూప్లికేట్ అనే ఫైల్ నేను నేమ్ ఇస్తున్నాను. ఆ ఫైల్ నేమ్ సేవ్ చేశాను. ఫైల్ని రన్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు డిలేట్ డూప్లికేట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ డిలేట్ డూప్లికేట్ అయిపోయిన తర్వాత మనం పాలిగనైజ్ చేయాలి. పాలిగనైజ్ చేస్తే ఈ డిఫరెంట్ పాలిగన్ కింద మనకి డివైడ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెసింగ్ టూల్ బార్కి వెళ్ళి ఆ టూల్ బాక్స్లోనే పాలిగనైజ్ అని సెర్చ్ చేయండి. పాలిగనైజ్ మనకు కనిపించింది, కానీ అది కూడా మనకి వెక్టర్ జామెట్రీ కింద ఉన్న పాలిగనైజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పైన డిస్ప్లే అయిపోయిందంటే నేను రిపీటెడ్గా చేయడం వల్ల అక్కడ నాకు పాలిగనైజ్ అని వచ్చింది. మనం మాత్రం ఎప్పుడు వెక్టర్ జామెట్రీ కింద ఉన్న పాలిగనైజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి డబల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు డిలేట్ డూప్లికేట్ అనే లైన్నే ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ పాలిగన్స్ ఎక్కడ అవుట్పుట్ సేవ్ చేయాలి, ఇక్కడికి వెళ్తాము. సేవ్ టు ఫైల్కి వెళ్ళి దీన్ని పాలిగనైజ్ అని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత రన్ చేసి క్లోజ్ చేయండి. ఆటోమేటిక్గా అన్ని లేయర్స్ పాలిగనైజ్ అయిపోతాయి. ఇప్పుడు పాలిగనైజ్ అయిపోయిన లేయర్స్కి మనం అసైన్ చేయాలి ఎల్పిఎం నెంబర్స్, ఇంకా ఏరియా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, పాలిగనైజ్కి వెళ్ళాం. పాలిగనైజ్కి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ చేయండి. ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ చేస్తే ఆల్రెడీ మనకి ఫీల్డ్స్ అనేవి వస్తున్నాయి. ఫీల్డ్స్కి వచ్చిన తర్వాత టోగల్ ఆన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోగల్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఈ లాస్ట్లో ఎల్లో కలర్లో ఉంది చూడండి, న్యూ ఫీల్డ్ క్లిక్ చేసి మనం పాలిగనైజ్ చేసుకున్న వాటికి ఎల్పిఎం నెంబర్స్ అనేవి ఇవ్వాలి. ఎల్పిఎం నెంబర్స్ ఫీల్డ్ అనేది మనం ముందు క్రియేట్ చేసుకోవాలి. అందుకు ఈ ఎల్లో కలర్ సింబల్కి వెళ్ళి యాడ్ ఫీల్డ్ అనేది ఇస్తాం. యాడ్ ఫీల్డ్ అనేది LPM_నెంబర్. నెక్స్ట్ ఎల్పిఎంకి ఏమో హోల్ నెంబర్ ఇంటిజర్ ఉంచేస్తాము. లెంత్ కూడా 10 సరిపోతుంది. ఓకే చేస్తాం. ఇక్కడ చూడండి, మనం యాడ్ ఫీల్డ్ చేయగానే ఎల్పిఎం నెంబర్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది అట్రిబ్యూట్ టేబుల్లో. ఇంకొక ఫీల్డ్ కూడా మనం యాడ్ చేద్దాం. ఏరియాకి వెళ్ళాం. ఏరియా ఏంటి, మనకి ఇక్కడ ఏమేమి డిస్ప్లే అవుతున్నాయి డ్రాప్ డౌన్లో, హోల్ నెంబర్, ఇంటిజర్, 64-bit, డెసిమల్. ఇప్పుడు డెసిమల్ అంటే మనకి ఏరియా పాయింట్స్లో కూడా వస్తుంది కాబట్టి మనం డెసిమల్ సెలెక్ట్ చేసుకుంటాం. లెంత్కి వచ్చేసరికి 20 తీసుకుంటాం. మనం ఎప్పుడు ప్రెసిషన్ ఏమొచ్చి మినిమం 3 digits తీసుకుంటాం ఏరియాకి, అందుకు 3 నేను ఉంచుతున్నాను. ఓకే చేయండి. అప్పుడు మనకి ఏరియా అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసినా సేవ్ ఎడిట్స్ అనేవి కంపల్సరీ చేయాలి. ఇక్కడ చూడండి టాగిల్ పక్కన థర్డ్ వన్ సేవ్ ఎడిట్స్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత వీటికి ఎల్పిఎం నెంబర్స్ అవన్నీ ఇచ్చే ముందు పాలిగనైజ్ లేయర్ మనకి కింద ఉండాలి అన్ని లేయర్స్ కంటే. ఓకే, ఇప్పుడు మనం ఈ పాలిగనైజ్ చేయడానికి టోగల్ సింబల్ ఆన్ చేద్దాం. ఎల్పిఎం నెంబర్స్ అసైన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది మనకి లైన్‌గా అంటే మనం పాలిగనైజ్ ఇచ్చేటప్పుడు అక్కడ ల్యాండ్ మీద ఏ సర్వే నంబర్ ఉందో మనకు ఐడియా ఉండదు. ఏ సర్వే నంబర్ ఏంటో అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి పాలిగనైజ్ ఆఫ్ చేసి మిగతా సర్వే నంబర్స్ కూడా ఆఫ్ చేసుకోండి. సర్వే నంబర్ 1 మాత్రమే ఉంచుకోండి. అంటే ఇది 1 ఓకే. ఇప్పుడు పాలిగనైజ్ మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు పాలిగాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చుకుంటేనే టోగుల్ సింబల్ అనేది హైలైట్ అవుతుంది. టోగుల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి మిగతా ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయినప్పుడు మనం ఇక్కడ సెలక్షన్ టూల్ బార్‌కి వెళ్తాం. సెలక్షన్ టూల్ బార్‌కి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెలెక్టెడ్ ఫీచర్స్‌కి అట్రిబ్యూట్స్ అనేవి మనం మోడిఫై చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనం ఇందాక ఆల్రెడీ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఇది ఆటోమేటిక్‌గా వస్తది ఫీల్డ్ ఐడెంటిటీ అనేది. మనం ఇక్కడ ఎల్‌పీఎం నంబర్ ఉంది కదా! ఈ ఎల్‌పీఎం నంబర్ మనం ఇక్కడ న్యూ సర్వే ఎంటిటీస్ ప్రకారం ఇది ఎల్‌పీఎం నంబర్ 1. సో, ఎల్‌పీఎం నంబర్ 1 ఇస్తున్నా. ప్రెజెంట్ అయితే నేను ఏరియా మీకు తర్వాత చూపిస్తాను. ఎల్‌పీఎం నంబర్ మాత్రమే నేను ఇస్తున్నాను. 1 అని ఇచ్చాను. ఓకే. దీన్ని మళ్ళీ అన్‌సెలక్షన్‌లోకెళ్ళిపోయి నెక్స్ట్ సర్వే నంబర్ 2. ఇప్పుడు మనం ఆ విధంగా అయినా చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకు హైలైట్ అవుతుంది పింక్ కలర్‌లో. ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్‌కెళ్ళి ఇక్కడ ఎల్‌పీఎం నంబర్ 2 అనేది ఇచ్చుకోండి. ఓకే చేయండి. నెక్స్ట్ మిగతా సర్వే నంబర్స్ కూడా 3 ఇక్కడ హైలైట్ అయింది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పాలిగనైజ్‌కెళ్ళి టోగిల్ ఆన్ చేసుకోండి. సెలక్షన్‌కెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి ఎల్‌పీఎం నంబర్ 3 ఇవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ సర్వే నంబర్ హైలైట్ చేసుకోండి. ఎల్‌పీఎం నంబర్ 4 ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ సర్వే నంబర్ 5 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దీనికి 5 ఇవ్వండి. ఇప్పుడు ఈ ఎల్‌పీఎం నంబర్స్ మనకి డిస్‌ప్లే అవ్వాలి. పాలిగనైజ్ వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌కెళ్ళండి. ప్రాపర్టీస్‌లోని లేబుల్స్ ఉంటాయి. లేబుల్స్‌లో నో లేబుల్స్ అని ఉంది కదా! దాన్ని డ్రాప్ డౌన్ చేస్తే సింగిల్ లేబుల్స్ ఉంటుంది. సింగిల్ లేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాల్యూ అనేది ఉంది కదా! వాల్యూ దగ్గరికెళ్ళి ఫీల్డ్ దగ్గరికెళ్ళి ఎల్‌పీఎం నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఎల్‌పీఎం నంబర్ అయిపోయిన తర్వాత అప్లై ఓకే చేయండి. అప్లై ఓకే చేస్తే మీరు చేంజ్ చూసే ఉంటారు. మీకు అన్నిటికి ఎల్‌పీఎం నంబర్స్ అసైన్ చేశాం. ఇందాకలా మనం తీసుకున్న న్యూ సర్వే ఎంటిటీస్‌కే ఎల్‌పీఎం నంబర్ అసైన్ చేశాను. 1 అని, 2 అని, 3, 4, 5 అలా ఎల్‌పీఎం నంబర్స్ అసైన్ చేసుకున్నాం. ఇలానే మనం ఏరియా కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్‌కెళ్ళండి. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా ఎల్‌పీఎం నంబర్ మిస్టేక్ ఇచ్చారనుకోండి, 5కి 4 అని, 3 కని మీరు ఇది సెలెక్ట్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మాకు ఆ పాలిగాన్ వద్దు. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏరియా కాలిక్యులేషన్. ఆల్రెడీ మనం ఏరియా అనేది ఇచ్చేసాము. ఏరియా ఇది ఫీల్డ్ కాలిక్యులేటర్‌కెళ్ళండి. ఫీల్డ్ కాలిక్యులేటర్‌కెళ్ళి ఆల్రెడీ మనం ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అని ఉంది. అంటే క్రియేట్ చేసుకోవడం వల్ల అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ అనే దానికి వెళ్ళాను నేను. ఇక్కడికెళ్ళి ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి మనం ఏం చేసాం? ఏరియా చేసాం. ఏరియా చేసిన తర్వాత ఇక్కడ డాలర్ సింబల్ ఇవ్వండి. డాలర్ సింబల్ అంటే Shift+4 డాలర్ సింబల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏరియా జామెట్రీ కింద. అప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రివ్యూ పక్కా వస్తుంది. ప్రివ్యూ అనేది రాలేదు అనుకోండి, మనం చేసిన మెథడ్ రాంగ్ అని. ఇక్కడ ప్రివ్యూ వచ్చింది కాబట్టి మీరు ఓకే చేయొచ్చు. ఓకే చేయండి. ఇక్కడ నాకు ఒక్కటే ఎందుకొచ్చింది అంటే,
నేను అది సెలెక్ట్ చేసుకోవడం వల్ల సెలెక్షన్ అనేది రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్నిటికి కూడా మీకు అసైన్ అయిపోతాయి. క్యాలిక్యులేట్కి వెళ్ళి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్, ఏరియా, $, ఏరియా, డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, అన్నిటికి కూడా ఏరియా డిస్ప్లే అయ్యాయి ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేసినా సేవ్ ఎడిట్స్ పక్కా చేసుకునే వెళ్ళండి. సేవ్ ఎడిట్స్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే పాలిగనైజ్ చేయాలి. ఈ పాలిగనైజ్ చేయడమే ఇంపార్టెంట్. ఈ పాలిగనైజ్ చేసినప్పుడు పాలిగనైజ్కి వెళ్ళి పాలిగనైజ్ ముందు మనం ఏరియా కూడా డిస్ప్లే చేద్దాము. ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత సింగిల్ లేబుల్స్ మనం ఆల్రెడీ పెట్టాము. ఎల్పిఎం నెంబర్ ఉంది. ఇప్పుడు నేను ఎల్పిఎం నెంబర్తో కలిపి ఏరియా అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఎల్పిఎం నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే. ఈ ఎల్పిఎం నెంబర్ ఎండింగ్లోనే ఎప్సిలాన్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫంక్షన్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ అది తీసుకుంటుంది. ఎల్పిఎం నెంబర్ ఇచ్చిన తర్వాత అది మన ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ప్రివ్యూ ఓన్లీ ఎల్పిఎం నెంబర్ ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు నాకు అలా కాదు, అన్నిటికీ చూపించాలి. కంకార్డినేట్ సింబల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ న్యూ స్పేస్ అనేది యాడ్ చేసి మళ్ళీ కంకార్డినేట్ పెట్టి ఈ సెమీకాలన్ యూజ్ చేసి ఏరియా అని టైప్ చేస్తే ఆల్రెడీ మనం అక్కడ ఏరియా అని ఎంటర్ చేసి ఉంటాం కదా, అది కింద వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకి ప్రివ్యూలో బోత్ ఎల్పిఎం నెంబర్ ఏరియా కూడా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏరియా కూడా డిస్ప్లే అయిన తర్వాత దీని మీద ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత అప్లై చేసి ఓకే, దెన్ ఏరియా అండ్ ఎల్పిఎం నెంబర్ బోత్ ఆర్ డిస్ప్లేయింగ్, అంటే రెండు కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా, ఈ డిస్ప్లే అయిన తర్వాత మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసి జియోజిసన్ ఫార్మాట్లోకి మార్చాలి. అప్పుడు పాలిగాన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేసే ముందు మనం పర్టికులర్గా ఒక 2 to 3 టైప్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ 2 to 3 టైప్స్లో సేవ్ ఫీచర్ యాస్ అంటే సింగిల్గా చేయడమే అవుతుంది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు మనం ఎల్పిఎం నెంబర్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఓన్లీ 1 సెలెక్ట్ చేస్తున్నాను. నేను 1 సెలెక్ట్ చేసి దాన్నే సెలెక్షన్లో ఉంచుతున్నాను. సెలెక్షన్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్కి వెళ్ళి సేవ్ ఫీచర్ యాస్ చేస్తున్నాం. సేవ్ ఫీచర్ యాస్లో మనకి ఏం కావాలి, అవుట్పుట్ జియోజిసన్ ఫార్మాట్లో కావాలి. జియోజిసన్ ఫార్మాట్లోనే పెట్టుకోవాలి. ఫైల్ నేమ్ మనం జియోజిసన్లో మార్చాలి. మనం డెస్క్టాప్ మీద క్రియేట్ చేసిన ఫోల్డర్లోనే సేవ్ చేసుకుందాం. ఈ డేటా కూడా న్యూ ఫోల్డర్కి వెళ్ళి జియోజిసన్ అని ఇస్తున్నాను. జియోజిసన్ ఇది ఎల్పిఎం 1 కాబట్టి ఎల్పిఎం నెంబర్ 1 కాబట్టి ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఎల్పిఎం నెంబర్ 1 అని ఇస్తున్నాను. దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత లేయర్ అవేమీ ఇవ్వనవసరం లేదు. సిఆర్ఎస్ మనం అసైన్ చేసుకోవాలి. ఓకేనా, యూటీఎఫ్ అవన్నీ సేవ్ సెలెక్టెడ్ ఫీచర్స్ అంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది టిక్ చేసినా చేయకపోయినా మనకు సేవ్ అవుతుంది. దీన్ని ఓకే చేయండి. ఇప్పుడు చూడండి లేయర్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ వెక్టర్ అన్నారు. ఓకే, మనం మొత్తం లేయర్ ఇవ్వడం వల్ల మొత్తం అయిపోయింది. లేదు మనం సింగిల్గా ఇద్దాము. పాలిగనైజ్ రిమూవ్ చేసి సర్వే ఎంటిటీ 2కి వెళ్ళి ఇది క్లోజ్ చేయండి. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్కి వెళ్ళండి. సేవ్ ఫీచర్ అంటే మనం సెకండ్ సెలెక్ట్ చేసుకుందాం. సర్వే ఎంటిటీ ఓన్లీ సెకండ్ సెలెక్ట్ చేసుకుందాం. సెకండ్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత పాలిగనైజ్కి వెళ్ళి ఎక్స్పోర్ట్కి వెళ్ళి సేవ్ సెలెక్టెడ్ ఫీచర్ యాస్ ఇంకో ఆప్షన్ కూడా సింగిల్ ఎల్పిఎంస్ వస్తాయి మనకి. ఈ సింగిల్ ఎల్పిఎంస్ చూడాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్రౌజ్కి వెళ్ళి ఎల్పిఎం 2 అని ఇస్తున్నాను. నేను సేవ్ చేస్తున్నాను.
సేవ్ ఓన్లీ సెలెక్టెడ్ ఫీచర్స్ అనేది దీనికి క్లిక్ చేస్తున్నాను. దీన్ని ఓకే చేయండి. LPM2 కూడా మనకు ఆటోమేటిక్గా పాలిగనైజ్ అయిపోయింది. ఈ పాలిగనైజ్ అయిన తర్వాత ఇది మీకు 2 ఆప్షన్స్ చెప్పాను. రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి సేవ్ ఫీచర్ యాస్ ఒకటి, సేవ్ సెలెక్టెడ్ ఫీచర్ యాస్ ఒకటి. ఇదే కాకుండా మనకి ఏ సర్వే నెంబర్స్ మాత్రమే కావాలి అనుకుంటే అవి కూడా మనం GeoJSON ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. వెక్టార్కి వెళ్ళి బల్క్ వెక్టార్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. బల్క్ వెక్టార్ ఎక్స్పోర్ట్ నేను క్లిక్ చేసుకున్నా. మనకి అవుట్పుట్ ఎందులో కావాలి అని అంటే GeoJSON. మనం దీన్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి అంటే సేవ్ టు డైరెక్టరీ. అంటే దీని బ్రౌజ్ సింబల్కి వెళ్ళండి. బ్రౌజ్ సింబల్కి వెళ్ళి నేను ఓన్లీ ఒక 3 ఫోల్డర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది GeoJSON సెకండ్ టైప్. సేవ్ చేయండి ఈ ఫోల్డర్ని. సెలెక్ట్ ఫోల్డర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ LPM తీసేస్తున్నాను. నాకు ఓన్లీ 3, 4, 5 LPMs నెంబర్ మాత్రమే కావాలి. గో టు వెక్టార్, బల్క్ వెక్టార్ ఎక్స్పోర్ట్. పాత్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ సేవ్ చేయాలనేది. సెలెక్ట్ ఫోల్డర్ అయిన తర్వాత ఇప్పుడు 3, 4, 5 మాత్రమే చేస్తున్నా. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చేయకపోవచ్చు. బట్ 3, 4, 5 ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 3 ఫైల్స్ కూడా మనకి GeoJSON ఫార్మాట్లోకి వెళ్తాయి. ఓకే, అవి ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వవు. మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్కి వెళ్దాం. DXF ఫైల్స్లోని GeoJSON డెస్క్టాప్ పైన మంది STA DXF, ఇందులో GeoJSON 2 అని ఉంటుంది. GeoJSON 2లో ఇప్పుడు చూడండి మనం పాలిగనైజ్ చేసిన 3, 4, 5 ఎంటిటీస్ కూడా GeoJSON అయిపోయాయి. ఇలా కాదు, మనం ఓవరాల్గా 5 ఒకేసారి చేయాలి. ఒక్కొక్కటి సపరేట్గా చేయకుండా అంటే సేమ్ ఇవి మనం క్లోజ్ చేద్దాం. సేమ్ అదే వెక్టార్కి వెళ్దాం. వెక్టార్కి వెళ్ళి డేటా మేనేజ్మెంట్ టూల్స్కి వెళ్ళి స్ప్లిట్ వెక్టార్ లేయర్ అని ఉంటుంది. స్ప్లిట్ వెక్టార్ లేయర్కి వెళ్ళిన తర్వాత ఇలా పర్టికులర్గా ఒకటి సెలెక్ట్ చేసుకోకుండా మనం సెలెక్ట్ ఇన్పుట్ అని ఇద్దాం. సెలెక్ట్ ఇన్పుట్ అని ఇచ్చాక మనం అన్నీ ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం పాలిగనైజ్ చేసుకుంది కూడా మనం ఇచ్చేయచ్చు. సో అలా సెలెక్ట్ చేసుకునే బదులు పాలిగనైజ్ అని ఇచ్చేస్తున్నాను నేను. ఇక్కడ పాలిగనైజ్ అని ఇచ్చాక మనం యూనిక్ ఐడి ఫీల్డ్ అనేది ఇవ్వాలి. మనం అన్నిటికీ ఒక యూనిక్ ఐడి ఇచ్చాం కదా, LPM నెంబర్ 1, 2, 3, 4, 5 అని. LPM నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఫైల్ టైప్ ఏ ఫైల్ కావాలి అంటే GeoJSON కావాలి. ఇప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్ ఫైల్లో GeoJSON కాకుండా షేప్ ఫైల్స్ కూడా ఇవ్వచ్చు. షేప్ ఫైల్స్ ఇచ్చామనుకోండి మన అవుట్పుట్ అన్ని ఈ 5 సర్వే నెంబర్స్కి షేప్ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నేను మీకు అది కూడా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే నేను GeoJSON మీకు చేస్తున్నాను. GeoJSONకి వెళ్ళి ఈ అవుట్పుట్ డైరెక్టరీ మనం ఇది ఎక్కడ సేవ్ చేయాలి, దీనికి రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ టు డైరెక్టరీకి వెళ్ళండి. సేవ్ టు డైరెక్టరీకి వెళ్ళిన తర్వాత ఇంకో ఫోల్డర్లో GeoJSON 3 సెలెక్ట్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు అన్నీ కూడా పాలిగనైజ్ అయిపోయాయి. ఈ పాలిగనైజ్ అయింది మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే ఆల్రెడీ మనం ఇందాలో ఒక ఫోల్డర్ అని క్రియేట్ చేసాం కదా, డెస్క్టాప్, STA DXF GeoJSON 3. చూడండి 5 కూడా ఎట్ ఎ టైం అయిపోయాయి. సో GeoJSON అనేవి 5 కూడా ఎట్ ఎ టైం కూడా మనం చేయొచ్చు. లేదు మనం GeoJSON నుంచి మన QGIS సాఫ్ట్వేర్కి వెళ్దాం. ఇప్పుడు సేమ్ వెక్టార్కి వెళ్తాను. నేను డేటా మేనేజ్మెంట్ టూల్స్కి వెళ్తాను. స్ప్లిట్ వెక్టార్ లేయర్కి వెళ్తాను. ఇప్పుడు నేను మా పాలిగనైజ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ పాలిగనైజ్కి వెళ్ళాలి. పాలిగనైజ్ ఎప్పుడు ఆటోకాడ్ షేప్ సోర్స్ ఉన్నదే సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. యూనిఫైడ్ ఫీల్డ్ ఏమో LPM నెంబర్స్ ఇవ్వండి. ఇక్కడ నాకు అవుట్పుట్ ఫైల్ ఏం కావాలి, GeoJSON కావాలి. లేదు ఇందాక GeoJSON చేశాను, నేను షేప్ తీసుకుంటాను. షేప్ ఫైల్స్ అయిన తర్వాత అవుట్పుట్ సేవ్ టు డైరెక్టరీ. ఎక్కడ సేవ్ చేస్తున్నాము, షేప్ ఫైల్స్లో.
shape files, select folder, run, close. ఓకే, ఇప్పుడు నేను అదే ఫోల్డర్కి వెళ్ళి చూడండి, మనకు షేప్ ఫైల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎల్పిఎంలోని మనం ఈ ఆటోకాడ్ షేప్ సోర్స్ని కూడా మనం చేయొచ్చు జియోజేసన్ ఫార్మాట్కి. ఇలా చేసుకుంటాం. ఫైనల్గా ఇలాగా 4 టైప్స్లో మనం జియోజేసన్ అనేది ఫార్మాట్ అనేది తెచ్చుకోవచ్చు, సింగిల్ ప్రాసెస్ కాకుండా. యాక్చువల్లీ ఈ వీడియో రెడీ చేసింది మై కొలీగ్ సోనీ అండ్ మీ బిందు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ with your patience. Thank you everyone.